ముద్రగడ పద్మనాభం మృతిపై మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేత కన్నబాబు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఎంపీగాను మంత్రిగాను పనిచేసిన వాడు. సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తన వ్యక్తిగత ఏజెండాలు ప్రాధాన్యత ఉంటాయి, కానీ కులాన్ని అంటే కుల రిజర్వేషన్ కోసం, సామాజిక వర్గ కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ఆయన ఏ విధంగా పోరాటం చేశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము చూసాం. 2016 ఇంచుమించుగా ఆ సమయంలో కూడా చాలా తీవ్రమైన ఉద్యమం జరగడం, దాంట్లో రకరకాల పరిణామాలు ఇవాళకే కాదు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ సందర్భంగా ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆయన ఒక విలక్షణమైన నాయకుడిగా ఉండిపోతారని చెప్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం పార్టీ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి, వారి భార్య పిల్లలకి, ఇతర కుటుంబ సభ్యులకి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం కూడా ఆయనకి తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే ఒక పని పట్టుకుంటే ఎలా పూర్తి చేయాలి, ఒక మాట ఇస్తే ఎలా నిలబడాలి. బహుశా ఇవాళ చాలామంది కొద్ది రోజుల నుంచి ట్రోలింగ్స్ చేయొచ్చు, కానీ తాను ఇచ్చిన మాట కోసం పేరే మార్చుకుంటారని సిద్ధమైపోయిన నాయకుడు ఆయన, పేరు మార్చుకున్నవాడు. అలాగే ఏదైనా ముక్కుసూటిగా ఇది జరుగుతుంది, చేయగలుగుతానంటే చేస్తాను, చేయలేనంటే చేయలేనని చెప్పడం, ఇలాంటి లక్షణాలు ఉండడం అనేది ఒక నాయకుడికి చాలా అవసరం. తప్పకుండా అవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ లాగానే ఉంటాయి. ఆయన ఆతిథ్యం గురించి చెప్తారు అందరూ. పద్మనాభం గారు ఆతిథ్యం అనేది ఆయన ఇంటికి వెళ్తే ఎలా చేస్తారు, ఏం చూస్తారు, ఎట్లా ఆయన ఆతిథ్యం ఇస్తారనేది కూడా ఇప్పుడు మర్చిపోం. సో పద్మనాభం గారు అనేది డెఫినెట్గా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలోని, అదేవిధంగా కాపు సామాజిక వర్గంగాను చూసుకున్న అది ఎప్పటికీ ఒక చెరిగిపోని ముద్రగడని మేము చెప్తాం. ఈ రాష్ట్రంలో చెరిగిపోని ముద్ర లాంటి వాడు ముద్రగడ. మేమందరం కూడా, నేను కానీ రాజా గారు కానీ, మేమందరం కూడా చాలా, నేను కానీ కన్నబాబు గారు కానీ, ముఖ్యంగా మా తుని ఉద్యమం సందర్భంగా కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు. మాకే ఒక టైంలో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఎవరు గెస్ట్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే అలా 24 hours మా తుని ఉద్యమం సమయంలో కానీ ఆయన చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఆయన చేత్తోనే పెట్టడం, ఎన్ని వేల మంది వచ్చినా సరే. మరి ఆయన ఓపిక చూస్తేనే మాకే ఒక, ఆయనకి తప్పకుండా రోల్ మోడల్ అవుతారు తప్పకుండా మాలాంటి నాయకులకి. థ్యాంక్ యూ. మేము ఇద్దరం కూడా ఒక విషయాన్ని సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం. అంటే పద్మనాభం గారు లాంటి విలక్షణమైన నాయకత్వాన్ని రాజకీయంగా చూసి దయచేసి వారి కుటుంబం కూడా బాధపడే విధంగా, మానసిక క్షోభకు గురి చేసే విధంగా ట్రోలింగ్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం మేము. ఎందుకంటే చాలామందికి ఆయన త్యాగం తెలియకపోవచ్చు, లేకపోతే ఆయన త్యాగాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించుకోవచ్చు. కానీ పద్మనాభం గారు అనే నాయకుడు మాత్రం 100% నికార్సుగా అటు రాజకీయాల్లోనూ ఇటు కాపు సామాజిక వర్గ పోరాటాల్లోనూ నిలబడినవాడు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గారు నేను కోరుతున్నాను.